దేవుని వాక్యము అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట. ఉదాహరణకి మనుషుల నోటి నుండి వచ్చిన మాటలు చాలా వ్యర్థంగా వస్తాయి, అవి నిలబడవు. ఇందాక వాళ్ళు పాట పాడారు, ఆయన మాటలు ఆకాశము భూమి గతించిన ఉంటాయి అని. దేవుడి మాట నిలబడిపోతుంది. దేవుని మాట నిలబడటానికి కారణం, దేవుని మాటలో ఏముందంటే సత్యము, పరిశుద్ధత, యథార్థత, అగ్ని. ఆవిడ చూడవండి, మనకు ఆ యొక్క గొప్పతనం, దేవుని మాట యొక్క గొప్పతనం. ఇంకా చాలామంది ఎదురుకొచ్చి కూర్చోండి. కాబట్టి ఆ మాటలో యథార్థత, సత్యము, పరిశుద్ధత, అగ్ని. ఉదాహరణకి ఇది ఎవరు వదిలిపెట్టారు? ఉదాహరణకి మనుషుల మాటలు చాలా విన్నాం, మోసపోయాం. దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటా పోతే టైం సరిపోతుంది. కానీ ఒక మాట చెప్తాను, దేవుని మాట విని ఆవిడకి ఈ బాధ చూడబోతుంది. ఎవరైనా పాట పాడేటప్పుడు తాగుతాను. దేవుని మాట ఆ పిల్లలు తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసారు స్కూల్ నుంచి, కాలేజీ నుంచి. కొత్తవాళ్ళు కత్తుల్లాంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ దేవుడి కోసం జీవించాలి. కాబట్టి మనిషి మాట పొల్లు, దేవుడి మాట గట్టిది. మొన్న ఎవరినో చూడటానికి వెళ్ళాం. వాళ్ళ ఆవిడ అంటుంది, దేవుడు కాపాడాడండి. ఏ దేవుడమ్మా? ఏ దేవుడు కాపాడాడు? దేవుడు అంది, దేవుళ్ళు అనలేదు, దేవుడు అంది. బైబిల్ అంటది, ఆ దేవుడినే నేను తెలియజేస్తున్నాను. ఆ దేవుడు ఎవరంటే ఈ భూమిని, ఆకాశాన్ని, నిన్ను నన్ను చేసినవాడు దేవుడు. ఆయన మాట తిరుగులేనిది, ఆయన సత్యము తిరుగులేనిది. భూమి ఆకాశము ఎంత సత్యమో ఆయన మాట అంత సత్యం. కాబట్టి మనం మాట్లాడుకునేది దేవుని మాటలు, మనుషుల మాటలు కాదు. ఇప్పుడు దేవుని మాట మీద నమ్మకం ఉంచినప్పుడు మన జీవితంలో ఎంత అద్భుతమైన జరుగుతుంది. ఈరోజు ఉదయం అంతా వర్షం. అయితే ఏ సేవా కేంద్రానికి ఒక అలవాటు, సువార్త ఆగదు అని. ఎవరికి అనుమానం కూడా ఉండదండి, జరిగిపోతుంది. 4 మాటలు, దేవుని మాటలు. ఇప్పుడు ఉదాహరణకి నేను దేవుని మాటలు మీ దగ్గరికి పట్టుకొచ్చాను. దేవుని మాటలు భూలోకానికి పట్టుకొచ్చిన వాడే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని మాటలు భూలోకానికి పట్టుకొచ్చాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. కాబట్టి ఆయన అన్నాడు, నేను మాట్లాడుచున్న మాటలు నావి కాదు, దేవుడివి. కాబట్టి దేవుని మాటలు మీరు విన్నప్పుడు మీకెంతో మేలు జరుగుతుంది. ఈరోజు కొన్ని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి
6 వచనం వరకు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. చాలు. ఇప్పుడు ఈ బేబీ గారు అమ్మాయి కీర్తన, ఒక చంటి పాప చాలా భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది. 3 రోజుల నుంచి రోజు ప్రార్థన చేస్తున్నాం. అలాగే చాలామంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ చంటి పాపను చెప్పలేం అన్న పరిస్థితి. చెప్పలేమండి అన్నారు. రోజు ప్రార్థిస్తున్నాం. ఈరోజు సాయంత్రం ఫోన్ చేసింది, అమ్మాయికి పూర్తిగా తగ్గిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ఎవరు ఆ స్వస్థపరిచే దేవుడు? ఎవరు ఆయన? ఎవరు ఆయన? ఎలా ఉంటారు? ఈ అనారోగ్యాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి తప్పించే ఆ దేవుడు ఎవరు? మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు సులువు. ఉదాహరణకి, మాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎవరితో చెప్పుకోవాలో తెలుసు మాకు. మరి మాకు తెలిసినప్పుడు తెలియని వాళ్ళకి మేము చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి తెలుసు కనుక నాతో చెప్పింది, నాకు తెలుసు కనుక ఆయన అడిగాను కనుక పాప బతికెళ్ళింది. హల్లెలూయా. ఇది ఒక ప్రాసెస్. మరి తెలియకపోతే ఎలాగా? అందుకే దేవుని మార్గాన్ని తెలియచేయటానికి యేసు వచ్చాడు తప్ప ఏదో మతాల గొడవ గురించి రాలేదు దేవుడు ఇక్కడికి. ఇక్కడ మొట్టమొదట హృదయమును కలవరపడనీయకుడి. మీరు కలవరపడటం వల్ల ఏమీ సాధించగలరు? ఎవరైనా చెప్తారా? నాకు పొద్దున్న నుంచి తలపోటు అండి, ఒళ్ళంతా టెన్షన్ అండి, డబ్బు రాలేదని ఒకళ్ళకి, ఆరోగ్యం బాగోలేదని ఒకళ్ళకి, మోసం చేశారని ఒకళ్ళకి. టెన్షన్ కదా. నేను ఈరోజు ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. అంటే అసలు ఏ విషయంలోనే మీరు బాధపడొద్దు అంటాడు దేవుడు. కారణాన్ని చెప్పాలి కదా. ఆయన బాధపడొద్దు అన్నాడు, బాగానే ఉంది. ఎలాగ ఉండాలి బాధపడకుండా? అంతే కదా. బాధ కలుగుతుంటే బాధపడకుండా ఎలా ఉండాలండి? నేను ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ కొంతమంది వినట్లేదు. బెంగరెట్టుకుని చిక్కుపోయి చచ్చిపోవటానికి సిద్ధమైపోతున్నారు. ఎందుకు బెంగ పెట్టుకున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? మధ్యాహ్నం చెప్పాను, కలవరంలోనే అనారోగ్యం వచ్చింది, కలవరం వల్ల బీపీ వచ్చింది, కలవరం వల్ల షుగర్ వచ్చింది, కలవరం వల్ల నరాలు, మెడ నరాలు చుట్లిపోయాయి, కలవరం వలన మనసు చెదిరిపోయింది. కాబట్టి దేవుడు మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, కలవరం కూడా బయట కాదు, హృదయంలో కలవరం. చూసావా మా ఆయన ఎలా చూశాడు, చూసావా అమ్మాయి ఆవిడ ఎలా చూసిందో, చూసావా మా పిల్లలు ఎలా చూశారు, చూసావా నా మొగుడు ఎలా చూశాడో. ఇది కలవరానికి కారణం కదా. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీకు దేవుడు అంటే నమ్మకం ఉంది కదా, దేవుడు అంటే నమ్మకం ఉంది కదా. ప్రపంచంలో ఎవరిని అడిగినా దేవుణ్ణి నమ్ముతున్నారా అంటే నమ్ముతలేదనేవారు ఎక్కడో కానీ ఉండరు. ఒకరోజు ఒక
దేవుణ్ణి నమ్మను అనే వ్యక్తి దేవుణ్ణి నమ్మను అనే వ్యక్తి ఒక ఆయన దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అవతల వ్యక్తి అన్నాడు, నాకంటే ఎక్కువగా మీరే దేవుణ్ణి నమ్ముతున్నారు అన్నాడు. ఎలాగా అన్నాడు, మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు దేవుడి గురించి. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉన్నాడా లేదా, నీకే గోల. దేవుడు ఉన్నాడా లేదా అనే గోల నాకు లేదు. నాకున్నది ఒకటే, దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. నాకున్నది ఒకటే, దేవుడు ఉన్నాడు. నీకు ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా? నాకున్నది ఒకటే, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇదే నిన్ను కాపాడుతుంది, ఇదే నీ జీవితాన్ని నిలబెడుతుంది. ఇక్కడ అంటాడు, నాయందు విశ్వాసముంచుడి అంటే నేను దేవుని కుమారుణ్ణని, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చానని, నేను దేవుడు సువార్త ప్రకటిస్తానని, నేను ఏదైనా చెయ్యగలనని నమ్మండి. హల్లెలూయా. నమ్మకుండా చేయగలిగింది ఏమీ లేదు. పోనీ నమ్మను అంటే ఏం చేస్తావు? ఏం చేయాలో తెలీదు. ఏమంటే ఆవిడ నా డబ్బు ఇవ్వడం లేదు. ఇవ్వడం లేని దాన్ని ఏం చేస్తాను? ఇవ్వని వారిని ఏం చేస్తాను? నా భర్త వేరొక స్త్రీని తీసుకెళ్ళిపోయాడు, ఏం చేస్తావు? నీ కుమారుడు ఎవరినో ఎక్కడో పెళ్లి చేసుకొచ్చేసాడు, ఏం చేస్తావు? పూర్వం రోజుల కంటే ఈ రోజుల్లో అసలు ఏమీ చేసే పరిస్థితి లేదు. నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ చేయలేవు. కానీ నువ్వు బెంగ పెట్టుకొని, కలవరపడిపోయి, దుఃఖపడిపోయి జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నావు. కొంతమందిని చూడండి, 30 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులో కనిపిస్తారు. కారణం కలవరం, బెంగ, చాలా దుఃఖం. ఈరోజు మనతోటి, మన అందరితోటి యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇంకెప్పుడు కలవరపడకండి. హల్లెలూయా. కలవరపడి చేయగలిగింది నథింగ్, నథింగ్ కెన్ బి డన్. నువ్వు ఏమి చేయలేవు, ఎవ్వరు ఏమి చేయలేరు. ఏదైనా చేయాలన్నా ఆయనే చేయాలి, చేయకూడదన్నా ఆయనే చేయడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణలుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ ఆపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ ఆపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. ఆదరణ ఆయనలో, ఆదరణ
ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. కాబట్టి చింతించుట వలన మూరెడు ఎక్కువ లేదు, బారెడు తక్కువ లేదు. కురుసుగా ఉన్న అమ్మాయి ఎంత ఏడ్చినా పొడుగవదు, పొడుగున్న అమ్మాయి ఎంత ఏడ్చినా కురసవదు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలాంటి మొగుడు దొరికాడు ఏంటన్న ప్రయోజనం లేదు, ఇలాంటి పెళ్ళం దొరికిందన్న ప్రయోజనం లేదు. ఈ లోపల ఆటోమేటిక్గా 4-5 కాయలు వచ్చేస్తాయి. ఇలాంటి వాడు పుట్టారని ఏడ్చినా ప్రయోజనం లేదు. అసలు చింతించడం వలన నాకు మార్కులు వస్తలేదు ఏంటని బాధపడి ప్రయోజనం లేదు, నా జీవితం ఇలాగ అయిపోయింది ఏంటని బాధపడే ప్రయోజనం లేదు. కాబట్టి ఈరోజు సువార్త ఏంటంటే మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుడికి అప్పగించుకోండి. హల్లెలూయా. ఏం జరిగినా నీదే భారం అని ఆయన మీద భారం వేయండి. అది యేసు చెప్తున్నాడు. అయితే మరి మనం చేయవలసింది ఏమీ లేదా? మనం చేయాల్సింది చాలా ఉంది. ప్రార్థన, విశ్వాసము, విజ్ఞాపన, పరిశుద్ధత మార్గంలో ఉండటం. మనం కరెక్ట్గా ఉండి దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఏరే. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్మటం అనే దాంట్లో పరీక్షలు వస్తాయి మనకి. ఈ పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి. ఉదాహరణకి యోబు ఆయన ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, కానీ నమ్మకం పోలేదు ఆయనకి, మళ్ళీ అన్నీ వచ్చినాయి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచమని చెప్పడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత మాట ఏంటంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు మనము ఈ లోకంలో జీవిస్తున్నాం, శ్రద్ధగా వినండి. కానీ ఒకరోజు మనం ఉండవు ఇక్కడ. మన పెద్దలు లేరు, మన తాత ముత్తాతలు లేరు, మన అమ్మమ్మలు మా అమ్మలు చాలామంది వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారు మీరు? అదే బైబిల్ చెప్తుంది. 2 స్థలాలు, ఒకటి దేవుని లోకము, 2 దేవుడు లేని లోకము, పాతాళం. అయితే మన వాళ్ళు పాతాళానికన్నా వెళ్ళారు, పరలోకమన్నా వెళ్ళారు. ఇక్కడ విశ్వాసం ఉంచిన వారట, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారట పరలోకానికే వెళ్తారట. హల్లెలూయా. పరలోకానికి, పరలోకములో స్థలం ఉంది. ఇక్కడ స్థలం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ మేడలు మిద్దెలు లేకపోయినా పర్వాలేదు. చాలామంది ఇక్కడ ఇల్లు కోసం, ఇక్కడ డబ్బు కోసం, ఇక్కడ సుఖం కోసం శాశ్వతానందాన్ని వదులుకుంటున్నారు. శాశ్వతానందం పరలోకంలో ఉంది. ఈవిడేమో కూతురు దగ్గర ఉందంటది, మనవరాల దగ్గర ఉందంటది, కొడుకు దగ్గర ఉందంటది, మొగుడు దగ్గర ఉందంటది, డబ్బులో ఉందంటది, మేడలో ఉందంటది, బంగారంలో ఉందంటది, వడ్డీ వ్యాపారంలో ఉందంటది. ఈ పిచ్చిదానికి ఎన్నిసార్లు చెప్పాలి? దీంట్లో లేదే సంతోషం. ఓ తల్లి, దేవుని స్తోత్రం. నీకు అర్థమైతే కదా. లేదండి, అసలు ఆనందమే వేరండి. మీకు తెలియదు అంటది. నాకు తెలియదు, నాకు పిల్లలు లేరు, మనవలు లేరు, ఎవరు లేరు కదా. మరి అది తెలీదా? ఆనందం నెలుక్కుని విషాదం తెచ్చుకున్నావు, ఆనందానికి పోయి దుఃఖం తెచ్చుకున్నావు. కాబట్టి సువార్త ఏమంటుందంటే ఎక్కడ ఆనందం నెలకు దొరకదు, నా యందు ఆనందించు. హల్లెలూయా. దేవుడిలో ఆనందం ఉంది. ఎందుకంటే దేవుడు మోసగాడు కాదు, వంచకుడు కాదు, అబద్ధం ఆడడం, డబ్బులు ఎగ్గొట్టడు కదా, ఇవాళ ఒకటి రేపోటి చెప్పడు. భూమి ఆకాశం గతించిన ఎప్పుడు
ఎప్పుడు ఒక్కలాగే మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ పిచ్చదే, ఈ పిచ్చోడు దేవుణ్ణి నమ్మరేంటయా? దేవుణ్ణి నమ్మరే, మనుషుల మీద ఆధారపడతారే. మా ఆవిడ మాట్లాడినట్టు దేవుడు ఎప్పుడు మాట్లాడలేదండి. అవును, నీకు మీ ఆవిడే దేవుడు, అందుకే మనశ్శాంతి లేదు కదా. ఓ రోజేమో పాయసం వండుతుంది, ఓ రోజు కాకరకాయ కూర వండుతుంది. వీడికి రోజు తీపి తినిపిస్తే ఎలాగాని. వింటున్నారా? మీరు ఈ లోకంలో ఆనందాన్ని నిలుక్కోవద్దు. ఒక పిల్లవాడిని చిన్నప్పటి నుంచి పెంచి, చాలా ప్రేమగా పెంచి వాళ్ళు ఆనందంగా నిలుక్కుంటాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. నువ్వు నమ్మి ఎవరికైనా ఏదైనా చేస్తాడు, నేను మోసం చేస్తున్నారు. ఇంకా జ్ఞానం రాకపోతే ఎలాగా? ఈ లోకం నటనం, మోసం, దగా. ఏం చేయాలి? పిల్లల్ని వదిలేయాలా? వ్యవసాయం చేయకూడదా? వ్యాపారం చేయకూడదా? అన్నీ చెయ్యి, అంతా చెయ్యి, అన్నీ చెయ్యి. నమ్మకం మాత్రం దేవుడి మీద పెట్టుకో. హల్లెలూయా. నువ్వు చేసేది పోవచ్చు రావచ్చు. వస్తే దేవుడు ఉన్నాడు అనుకు, వెళ్ళిపోతే దేవుడు లేడు అనుకు. నీ డబ్బు రాకపోతే దేవుడు లేడా? నీ పని అవ్వకపోతే దేవుడు లేడా? అసలు నువ్వు చేసే ముందు దేవుడిని అడిగావా? పని అడగలేదు. కాబట్టి శ్రద్ధగా వినాలి మీరు అందరూ. ఈరోజు మీకు కలవరం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. బయలుదేరాం వేల్పూర్ నుంచి కత్తవపాడు. దేవుడు తీసుకొస్తాడు అంతే. వచ్చే 25 తారీఖులకి 19 సంవత్సరాలు సువార్త పూర్తి చేసి మళ్ళీ కత్తవపాడులోనే ఉంది కార్యక్రమం. 21వ తారీఖు. కింద కూర్చోగలిగిన వాళ్ళు వాళ్ళ కుర్చీలు ఇచ్చేయండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు కిందకు వచ్చేయండి. పెద్దోళ్ళు కదా, వాళ్ళు పెద్దోళ్ళకి కుర్చీ ఇచ్చేయండి. నడుం బాధ లేని వాళ్ళు అందరూ ఎదురుకొచ్చి కూర్చోండి. మాకు నడానికి బాధ లేదన్న వాళ్ళందరూ. ఓకే, బేబీ గారు అంటే అలా వచ్చేస్తారు, ఏం చేస్తాం. ఓకే, అదే సార్, ఇన్నే తల్లి నిన్ను తగలయ్యని దేవుడు మాట్లాడిన వెంటే తల్లి ఏదో చూస్తావు. మీరు వినకపోవటం చేత మీ జీవితాలు బాగుపడలేదు అన్నాడు దేవుడు. ఈ మధ్యన ఒక మాట ఒకటి, మీరు మీ పాస్టర్ గారు బాగానే ఉన్నారు, మీరు అలాగ అయిపోయినట్టు అంటున్నారట అందరూ. ఇదోటి మాకు, మీ పాస్టర్ గారు చూస్తే ఎప్పుడు బాగానే ఉంటాడు, మీరేంటి అలాగే అయిపోతున్నారు, బెంగెట్టుకుని చిక్కిపోయి చింపురు జుట్టుతో ఉంటున్నారు, ఆయన ఎప్పుడు నీట్గా ఉంటాడు అని. అది నా అదృష్టం, ఇది మీ కర్మ, నేనేం చేయను. దేవుని యందు విశ్వాసం ఉంచటమే ఆ సంతోషానికి కారణం. హల్లెలూయా. మీకున్న బాధల కన్నా నాకు ఎక్కువ ఉన్నాయి. మీ చాలామంది 10 లక్షలకు కొట్టిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 కొట్టిన వాళ్ళు ఉన్నారు, 50,000 కొట్టిన వాళ్ళు ఉన్నారు. నాది 20 కోట్లే కొట్టేసాడు. అర్థమైందా? కాబట్టి అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించను నేను దాని గురించి. మీకు అదే గొడవ, అయినా మీకు రాదు. నాకు ఆ గొడవ లేదు కనుక దేవుడు 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఇస్తా వస్తున్నాడు. మీ ఎదురుగుండానే మళ్ళీ నాకు 20 కోట్లు ఇచ్చేస్తాడు. మీరు అలా ఏడుస్తూనే ఉంటారు. ఏడండి, దేవుని స్తోత్రం. మీ ఏడుపు ఎవరు తీయగలుగుతారు? మీ హృదయం దేవుడి మీదకి రాలేదు. ఈయనకి ఎలా వచ్చిందన్న ఆలోచనలోనే గడిపేస్తున్నారు. ఇంకా నాకు ఎలా వచ్చిందంటే, ఒక బ్యాంకులో నుంచి మా ఇంటికి దారి ఉంది, ఆ బ్యాంకు డబ్బంతా మా ఇంటికి వచ్చేస్తుంది. చూస్తావా? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన
ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇల్లలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అసలు ఒక్కటి నమ్మేస్తాను నేను, అసలు ఆయనకు అసాధ్యమైంది లేదని. 3 నెలల నుంచి నా మనవడు తలనొప్పితో బాధపడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, డాక్టర్లు చూపిస్తున్నారు, ఇంకా తగ్గలేదు అన్నాడు. నేను దేవుడితో ఒకటే చెప్పాను, వైద్యుల కన్నా పరమ వైద్యుడవు నువ్వు, ఇంకా నీ చేతికి అప్పగించేసాం అని మాట్లాడాం. ఈరోజు అనుకోకుండా సరిగ్గా ప్రార్థన టైంలో ప్రార్థన చేయటం, ఇందాక ఫోన్ చేస్తే కొద్దిగా తగ్గటం ప్రారంభమైంది అన్నాడు. హల్లెలూయా. మనం దేవుడి మీద ఆధారపడలేకపోతున్నాం. బేబీ గారికేమో వేరే గొడవ, ఆవిడ వాక్యం ఎందో. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. ఈ కలవరం అనేది ఈ రోజు నుంచి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. కలవరం పోవాలంటే నేను ఏం చేయాలి అంటే, దేవుడు పంపిన యేసుక్రీస్తునందు పూర్తిగా ఆధారపడిపోతాయి. హల్లెలూయా. ఏది జరిగినా మన జీవితంలో ఆయన చిత్తం అనుకోవటం. ఒకరోజు ఒక భార్య భర్త కోసం ఎదురు చూస్తుంది, ఇతర దేశం వెళ్ళాడు. 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఈవిడి లోపల వాక్యంతో బాగా నింపబడింది. పాస్టర్ గారు చెప్పేశాడు, జరగబోయేది చెప్పేశాడు. అతను వచ్చాడు, నేను ఇంకొక అమ్మాయిని అక్కడ పెళ్లి చేసుకున్నాను, నీకు విడాకులు ఇస్తాను అన్నాడు. ఎక్కడ సంతకం పెట్టాలి అని అడిగింది. ఏంటి నీకు బాధ లేదా అన్నాడు. లేదంతే. అన్నాడు, దేవుడు చెప్పాడు నాకు రెడీగా ఉండమ్మా అని. నాకు ఏ బాధ లేదు. సంతకం ఎక్కడా అని అడిగింది. ఎప్పుడు వెళ్తావు అని అడిగింది. దేవుని స్తోత్రం. ఆడికి పళ్ళు రాలిపోయినాయి, కాళ్ళ మీద పడిపోయి ఏడుసేసి అయ్యో చచ్చిపోతాను అదిగో చెరువు రెడీగా ఉందని అనలేదు. చెరువులకి కాలువలకి లోటే ఉంది, రైల్వే బద్దులకి లోటే ఉంది. సిగ్గు లేకపోతే సార్ చావటానికి. మోసం చేసినోడు చావాలి, నువ్వు చావక్కర్లేదు. దేవుని స్తోత్రం. మోసం చేసినోడు పోతాడు, నీకే. నన్ను 20 కోట్లు మోసం చేసిన వ్యక్తి ఒక్కరోజు శాంతిగా పడుకోలేదాడు. నేను ఒక్కరోజు కూడా శాంతి లేకుండా లేను. హల్లెలూయా. నేను హాయిగా ఉన్నాను. కాబట్టి మా భారం దేవుడి మీద వేసేసాం. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేను పంపించిన నా కుమారుని మీద మీ భారం వేయండి. క్యాన్సర్ వ్యాధి రాని. ముసలోళ్ళు కూర్చునే కాడ వెళ్ళివ్వండి. ఒక్కోసారి చిన్నప్పుడు ఆ మాటలు ఇంకా గుర్తున్నాయి. పలానా ఒడికి రోగం వచ్చిందంటారా అంటే ఇంకో ముసలాయన, మనిషికి రాకపోతే మానుకొస్తుందండి రోగం అన్నాడు. ఆ క్యాన్సర్ వస్తే మనకే వస్తుంది, ఆ బీపీ వస్తే మనకే వస్తుంది, ఆ షుగర్ వస్తే మనకే వస్తుంది, ఆ రాయికి ఆ గోడకి ఏమొస్తుంది, మనకే కదా వస్తుంది. రాళ్ళు గోడలు భోంచేస్తున్నాయా, గాలి పీలుతున్నాయా, హాయిగా కూర్చున్నాయి, వాటికి ఏ రోగం రాదు. రాని. వచ్చిందా? రాని. ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉండి
గుర్తుపెట్టుకో, అది దాని ఆ రోగానికి సంబంధించిన శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి ఆత్మ పైకెళ్ళి ఆ శరీరంతో అంటే దరిద్రపు శరీరమా, నీ దరిద్రం అవుతుందో చూడు, నేను ఎంత కాంతిగా ఉన్నాను అన్నాడు లాజరు. హల్లెలూయా. ఆ షుగరు, ఆ బీపీలు, ఆ కుళ్ళు అన్ని ఇక్కడతోటే పోయింది. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీకు అక్కడ స్థలం సిద్ధం చేశాను. మనకు వస్తాయి రోగాలు, పాస్టర్ గారికి కాదు, వాళ్ళకి కాదు, వీళ్ళకి కాదు, అందరికీ రోగాలు వస్తే ఏడిసేస్తున్నాయి. రాని డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, కానీ మోసం చేసే మొగుడు, మోసం చేసే పెళ్ళం, మోసం చేసే పిల్లలు, మోసం చేసే బంధువులు ఉండని. కానీ నేను నమ్ముకున్న నా యేసు నన్ను ఎప్పుడు మోసం చేయడు. హల్లెలూయా. ఈ దేవుడు నన్ను ఎప్పుడు నడిపించి, మరణం తర్వాత కూడా నడిపించి, పరలోకం తీసుకెళ్ళి దగ్గర కూర్చోబెట్టుకునే దేవుడు నాకు దొరికాడు. హల్లెలూయా. ఇంకెందుకు? ప్రాణంలో ప్రాణం అంటారు. ఆ పిల్లలతో మాట్లాడతారు. ఆ పిల్ల మంచి అందంగా కనబడుతుంది కదా, ఒక చుట్టుపోలు కూడా వస్తాడు, చుట్టూ తిరుగుతాడు, నా ప్రాణం, నా ప్రాణం అంటాడు, ప్రాణం తీసేస్తాడు. నమ్మకండి, నమ్మకండి. ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్నది అది, నమ్మకండి. మాయను నమ్మకండి. ఆకాశం చూడండి, భూమిని చూడండి. ఈ ఆకాశాన్ని భూమిని చేసిన దేవుణ్ణి నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఒకరోజు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని పైకి రమ్మన్నాడు, కొండ మీద తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక దేవుని అద్భుతమైన రూపం చూశారు. ఒక పక్కన మోషే, ఒక పక్కన ఏలియా కూర్చున్నారు. పేతురు అంటాడు, అయ్య బాబోయ్, మోషే గారు ఎక్కడ ఉన్నారేంటి, ఏలియా గారు ఎక్కడ ఉన్నారేంటి? యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు పేతురుతోటి, యోహానుతోటి, యాకోబుతోటి, మోషే ఏలియాయే కాదు, అలాగే మోషేలాగా ఏలియా దిగిస్తే మీ ముగ్గురు కూడా అక్కడే ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మీరు గనక దేవుణ్ణి నమ్మితే మీరు నేను ఎక్కడ ఉంటాం చెప్పాలి. ఇంకెందుకమ్మా గోల, నీ గోల, అయ్యో నా కూతురు అని ఎడుతావు ఎందుకమ్మా తల్లి, అయ్యో నా డబ్బు అని ఎడుతావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? గుర్తుపెట్టుకో, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే ఈ లోకంలో ఏం జరిగినా లెక్క చేయకు, నువ్వు నిశ్చయముగా దేవుడి పక్కన కూర్చుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు శిష్యులతో పలికే తిరిగి వత్తునని, యేసు శిష్యులతో పలికి తిరిగి వత్తునని, సిద్ధపరచిన స్థలమున నేనున్న చోట మీరుండా, నేనున్న చోట మీరుండా, జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. సదా ప్రభు తోడా నుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము ఆదినమున ఎవరు వర్ణింపలేరుగా, జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. జయించువారు ఎవరో తెలుసా? లోకం మీద విశ్వాసం లేకుండా దేవుడి మీద విశ్వాసం ఉంచిన వారందరూ జయించేవారు. హల్లెలూయా. డబ్బుని నమ్మిన వారు ఓడిపోయారు, శరీరాన్ని నమ్మిన వారు ఓడిపోయారు,
బిల్డింగులు నమ్మిన వాళ్ళు ఓడిపోయారు, పొలాన్ని నమ్మిన వారు ఓడిపోయారు, కూతుర్ని మొగుడిని నమ్మిన వారు ఓడిపోయారు, బంగారాన్ని నమ్మిన వారు ఓడిపోయారు. దేవుడిని నమ్మిన వారు అందరూ జయించారు. హల్లెలూయా. దేవుడిని నమ్ము, ఇది నిజమైన సువార్త. ఈ సువార్త ప్రకటించడానికే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఒక్క విషయంలో మనకు సంతోషం లేదు. తింటే బాధ, తినకపోతే బాధ. ఒకరోజు ఒక డాక్టర్ గారి దగ్గర మేమందరం కూర్చుని ఉండగా ఒక భార్యను భర్త తీసుకొచ్చాడు. ఈ డాక్టర్ గారికి బుద్ధి ఉండాలి కదా, మా ఎదురుగుండా అడుగుతాడు ఆవిడని. పాప మా అమ్మాయి సిగ్గుపడుతుంది. ఏంటమ్మా నీ సమస్య అంటే, అసలు డాక్టర్ గారు అలా అడగొచ్చండి. ఇంకా చివరికయ్య మా అందరి ఎదురుగుండా అడుగుతున్నాడు. ఆ అమ్మాయి అంటుంది, నా ఒళ్ళంతా వాసన వస్తుందండి, నా బాడీ అంతా వాసన, నేను ఎక్కడ కూర్చున్నా నా శరీరం అంతా వాసన. నా భర్త ఉండలేకపోతున్నాడు, మా ఇంట్లో పిల్లలు ఉండలేకపోతున్నారు, నేను ఉండలేకపోతున్నాను, నా శరీరం అంతా వాసన. వింటున్నారా? మీకు ఓ విషయం తెలుసా? ఇది భయంకరమైన శరీరం. నాకు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ శరీరం వాసన. కొంతమంది దగ్గర మనం నిలబడలేం. ఏం చేయాలి? వాక్యంలోకి వెళ్తే లాజరు దగ్గర వాసన, యోబు దగ్గర వాసన, కుళ్ళిపోయారు ఇద్దరు కూడా, భరించలేని వాసన. కానీ యోబును చూస్తున్నాడు, లాజరును చూస్తున్నాడు దేవుడు. వాళ్ళిద్దరు వాసన దేవుడికి రావటం లేదు. వాళ్ళిద్దరూ దేవుడికి చాలా అందంగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళని పరలోకంలో చూస్తున్నాడు దేవుడు. అంచేత ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకుని నువ్వు నీ శరీరం కొన్నాళ్ళకి ఎవరు దగ్గర చేరలేని పరిస్థితికి ఏర్పడవచ్చు. నిన్ను అసహించుకునేటటువంటి పరిస్థితిలో నువ్వు మంచం మీద ఉండొచ్చు. రాబోయే రోజుల్లో మనలో చాలామంది ఒక మనిషికి దగ్గర లేని పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. ఆ పరిస్థితి మీకు రాకూడదంటే దేవుని యందు విశ్వాసం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నేను ఎప్పుడు ఒకటే అడుగుతాను దేవుణ్ణి, ఒకరి చేత చేయించుకోకుండా వెళ్ళిపోవాలి ఎవరైనా. కానీ నువ్వు చేసే దరిద్ర పనులు, నువ్వు చేసే అసహ్యమైన పనులు, నువ్వు ప్రేమించే లోకము నిన్ను అసహ్యంగా మారుస్తుంది. లోకాన్ని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. అదే యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నా స్థలం మీద విశ్వాసం ఉంచండి. మా చుట్టాలు ఆవిడ ఒకసారి అడిగింది, అంతా పోయిందా అంది. పోలేదండి, ఒక మంచి స్థలం ఒకటి ఉందన్నాను. ఎక్కడ? బెంగుళూరా, హైదరాబాదా అని అడిగింది. బెంగుళూరు హైదరాబాద్ కాదు, పరలోకంలో. హల్లెలూయా. మరి మాకు లేదా అంది. ఏమో మరి నీకుంటే స్థలం గురించి ఎందుకు అడుగుతావు నన్ను? ఎవరైనా నన్ను ఆస్తి వివరాలు, స్థలం వివరాలు, డబ్బుల వివరాలు అడిగితే వాళ్ళంటే నాకు చిరాకు. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరి వివరాలు ఎప్పుడు అడగలేదు. దేవుని స్తోత్రం. నాకు అనవసరం. మీరు దేవుడికి లెక్క చెప్పాలి, నాకు కాదు. ఒకళ్ళ వివరాలు ఎందుకు మీకు? అవసరమా మీకు? కాబట్టి నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను. జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళే స్థలానికి మార్గం మీకు తెలుసు, ఇంతకాలం నుంచి మీకు బోధించాను అన్నాడు. ఏంటా మార్గం? శిష్యులు అడిగారు, ఏంటయ్యా ఆ మార్గం? ఏంటా మార్గం? ఆ మార్గం చెప్పటానికి దేవుడు సువార్త ఏర్పాటు చేశాడు. ఆ మార్గం చెప్పడానికి దేవుడు కోట్ల మంది సువార్తికులను ప్రపంచంలో సిద్ధపరిచాడు. కోట్ల కొలది సంఘాలు ఆ మార్గం చెప్పడానికి ఉన్నాయి. సంఘంలో మీకు యేసుక్రీస్తు మార్గం గురించి చెప్పకుండా సంఘాలు నడుపుతున్నారంటే దొంగ సంఘాలు, ఈ అబద్ధపు సంఘాలు. ఆయన మార్గం మీకు తెలియజేయటం లేకుండా మీ కానుకలు, మీ డబ్బులు ఆశిస్తున్నారంటే వాడు సేవకులు కాదు.
మీకు తెలియచేయవలసింది ఆయన మార్గం. ఆయన మార్గం యేసు చెప్తున్నాడు. యేసే చెప్తున్నాడు. చెప్పండి, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఈ ప్రపంచములో మానవ జన్మ ఎత్తిన ఎవరైనా ఆ మార్గంలో నడవకపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళరు. ఏంటి ఆ మార్గం? ఆ మార్గంలో ఏమున్నాయి చెప్పుకొని ముగించుకుందాం. నేను అంటే ఆయన కాదు, నేను అంటే ఆయన కాదు, ఆయనలో ఉన్నాయి మూడు: మార్గము, సత్యము, జీవం. జాగ్రత్తగా విని ముగించుకుందాం. మార్గము అంటే ఆయనను అనుసరించుట. సత్యము అంటే ఆయనలాగా మాట్లాడుట. జీవము అంటే ఆయనలాగా జీవించుట. దేవుని స్తోత్రం. నడచుట, మాట్లాడుట, జీవించుట. ఎవరు మనకు మాదిరి? పాస్టర్ గారు కాదు, సంఘాలు కాదు, యేసే. యేసు ఎలాగ నడిచాడు, యేసు ఎలాగ మాట్లాడాడు, యేసు ఎలాగ జీవించాడు. నేనే అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషిని నేను ఇక్కడ కత్తవపాడు వస్తున్నాను, నేను వస్తున్నాను అంటే నేను, నన్ను కాదు. ఈయన ఏ కులం, ఎవరికి చుట్టాలు, ఎవరికేమవుతాడు, ఈయన ఎత్తి ఎంత ఉంటాడు, ఏ కారు వేసుకొస్తున్నాడు, ఇది కాదు మీరు చూడవలసింది. ఈయన ఎలా నడుస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు అనేది గమనించాలి. హల్లెలూయా. నేను అంటే మీ జీవితం ఎలా ఉంది? ఒకటి, ఆయన మార్గము నిదానం, వంకర మార్గము లేదు. దేవుని మార్గము, వంకర పనులు లేవు, అడ్డమైన పనులు లేవు, అడ్డమైన జీవితము లేదు. నిదానం, స్థిరమైన మార్గం, సూటిగా ఉండే మార్గం. ఆయన మార్గం నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయే మార్గం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మార్గంలో ఆయన నడిచినట్లు. రెండు, ఆయనకి అబద్ధం ఆడటం కాదు. అబద్ధం అంటే ఏంటో తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఒకసారి అన్నాడు, నేను ఎప్పుడు సత్యమునే చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆయనకు అబద్ధం తెలియదు. మాట, ప్రతి మాట ఆయన ఒక మాట చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించినది దుష్టుని నుండి వచ్చినది. కాబట్టి మన మాట ఎప్పుడు ఖచ్చితంగా. కొన్నాళ్ళకి మన మీద అందరికీ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దేన్ని బట్టి తెలుసా? మన మాటను బట్టి మన మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. నీ మాటను బట్టి నువ్వు తీర్పు పొందుతావు. మనం మాట్లాడే విధానం చూసి కొన్నాళ్ళకి ఆయన మాట నమ్మొచ్చు, ఆవిడ మాట నమ్మొచ్చు, ఆయన మాట నమ్మొచ్చు అనేది స్థిరమైపోద్ది. నీ మాటను బట్టి, నీ సత్యాన్ని బట్టి. మూడు, జీవము అంటే ఆయన ఎప్పుడు కూడా మనకి ఈ లోకంలో జీవించడం గురించి చెప్పలేదు, ఎప్పుడు జీవించి ఉండే జీవితం గురించి చెప్పాడు. మనం ఎప్పుడు జీవించాలి, ఎప్పుడు జీవించాలి అంటే దాని పేరు నిత్య జీవం. అంటే ఇక్కడ మనం జీవించేది 60, 70, 80. మోషే కీర్తనలో మోషే అంటాడు, మనం గట్టిగా జీవించే 70, 80, కానీ ఈ 70, 80 ఏళ్ళు ఆయాసమే, ఆయాసకరం.
తల్లి గర్భంలో మొదలవుతుంది యాతన పిల్లలకి. ఈ రోజుల్లో పూర్వం కంటే కూడా ఇప్పుడు తల్లి గర్భములో ఉన్న పిల్లకి వైద్యం చేస్తున్నారు. తల్లి గర్భములో ఉండే పిండానికి వైద్యం చేస్తున్నారు. కాళ్ళు చేతులు రూపం ఏర్పడకుండానే ఆ పిండానికి వైద్యం చేస్తున్నారు. కదలకుండా పడుకోమ్మా, ఈ ఇంజక్షన్ చేయించుకోమ్మా, ఆ ఇంజక్షన్ చేయించుకోమ్మా. పిండానికి మొదలైన ఇంజక్షను మా మామగారికి 96 ఏళ్ళు ఇప్పటికి పుడుతున్నారు ఆయనకి. పిండంలో మొదలైన వైద్యం చచ్చేదాకా చేయించుకుని వైద్యం చేయించుకుని బతికే బతుకు ఒక బతుకేనా? ఇది ఒక బతుకేనా? నోరు తెరవండి. ఇది ఒక జీవితమా? నా దగ్గరకు పెట్టి మా ఆవిడ దగ్గర పెట్టి ఉంది మందులు. అదొక జీవితమా? కానీ జీవితం తప్పదు. ఎంతో కొంతకాలం బతకాలి. కానీ మోషే చెప్పే కీర్తన ఏంటంటే, ఇక్కడ బతికే 70-80 సంవత్సరాలు రోగము, గొడవలు, శోధనలు, దెబ్బలాట్లు కదా. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా చెయ్యెత్తి నేను పరిపూర్ణంగా సంతోషంగా జీవిస్తున్నాను అన్నవాడు ఒక్కళ్ళు లేచి నిలబడండి చూద్దాం. లేరు. పిల్లలు కూడా లేరు, పెద్దలు లేరు. కాబట్టి యేసు ప్రభు చెప్పే జీవము ఈ లోకంలో బ్రతికే 70-80 ఏళ్ళు కాదు, దేవుడితో పాటు ఎప్పుడూ జీవించే జీవితం. హల్లెలూయా. నిత్య జీవం. మరి నా ద్వారా తప్ప వేరే ఏ మార్గంలోని కూడా మీరు దేవుడి దగ్గరికి రాలేరు. ఏంటి దానికి ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడి దగ్గర నుంచి వచ్చాడు ఆయనే గనక, తిరిగి దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళాడు కనుక, తిరిగి మళ్ళా వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు కనుక ఆయనే మార్గం, సత్యము, జీవం. యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే మతం కాదు, మార్గం, సత్యం, జీవం. మన పురాణాల్లో, పాత పురాణాల్లో జన్మరాహిత్యము, మోక్షము, మళ్ళీ జన్మ ఉండకూడదు, మోక్షం వచ్చేయాలి అని పురాణాల్లో చెప్పుకుంటారు కదా. ఈ మోక్షము, జన్మరాహిత్యం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందినవాడు, జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందినవాడు శాశ్వతంగా దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈ జన్మ కర్మ పాపాలు ఎలా వచ్చినాయి? తాత ముత్తాతల నుంచి జన్మ పాపం వచ్చింది. కర్మ పాపం, మనం చేసే పాపం. ఈ జన్మ కర్మ పాపములు లేని వ్యక్తి యేసు తప్ప ఎవరు లేరు. ఎందుకంటే యేసు ఒక తండ్రికి కాదు పుడతా, దేవునికి పుట్టాడు ఆయన. దేవుని ఆత్మలో జన్మించాడు ఆయన. అంచేత జన్మ పాపం లేదు. పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు బతికాడు. కర్మ పాపము లేదు. జన్మ కర్మ పాపములు లేని వాని రక్తము ద్వారా మనం విమోచించబడితే మన జన్మ కర్మ పాపాలు తుడిచివేయబడుతున్నాయి. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి జన్మ కర్మ పాపాలు తుడిచివేయబడుతున్నాయి. కాబట్టి ఆయన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవములో మనం నడిచినప్పుడు మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు, మీరు కలవరం ఎందుకు వస్తుందో? మీకు విశ్వాసం లేక కలవరం వస్తుంది. విశ్వాసం ఉంచండి నా మీద, మీ కలవరం పోతుంది. ఎందుకంటే ఒక సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తల్లి గర్భము నుండి చెప్పు దిగంబరినై వచ్చింది. చెప్పండి అందరూ. మీరు ఎవరైనా ఏదైనా పట్టుకుని వచ్చారా మీ అమ్మ కడుపులో నుంచి? తల్లి గర్భము నుండి తిరిగి 4 లక్షలు అంటది, 3 లక్షలు అంటది, 7 లక్షలు అంటది, 5 లక్షలు అంటది, ఏడుతుంది, మొత్తుకుంటుంది, తల బాదుకుంటుంది, గుండె బాదుకుంటుంది.
నేను ఎంత గట్టిగా బాదుకోవాలి? ఇదే 97 అక్టోబర్లో నా కుమార్తె రజస్వల్ అయింది. అప్పుడు అతను అన్నాడు, మొట్టమొదటి వెళ్ళిన వెంటనే మీ బంగారం పంపిస్తాను అన్నాడు. 97 300 గ్రాముల బంగారం ఉంది అతను మాది. మొట్టమొదటి బంగారం పంపించేస్తానంటే పిల్లకి ఆశగా ఉంటుంది అన్నాడు. 97 అక్టోబర్లో. ఎన్ని సంవత్సరాలైంది? 27 సంవత్సరాలు. బంగారం కాదు కదా, ఏమీ పంపలేదు. అర్థమైందా? ఇప్పుడు మా అమ్మాయికి బంగారం లేదా? ఆడు పంపితేనే పెట్టుకోవాలా? నాకు అసలు బంగారం అక్కర్లేదని తీసి పడేసింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మాయ మాటల మీద మనం ఆధారపడకూడదు. కొంతకాలం ఎదురు చూసాం పంపుతాడేమని, తర్వాత వాడు దొంగోడు అని తెలిసింది. బహుశా ఇంటే వింటాడేమో కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి అలా వచ్చింది. మంచం మీద ఉన్నాడు, వింటూ ఉంటాడు బహుశా. కాబట్టి ఈ మాయ మోసం మీరు ఎంతకాలం తెచ్చిందా? మీలో బంగారం పెట్టుకుని పుట్టినోళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజశేఖర్ గారు అంటున్నాడు, ఎక్కడో బొర్రు, ఎక్కడో బొర్రు, ఎక్కడో బొర్రు, అక్కడో బొర్రు, ఎక్కడో బొర్రు. మీ బొర్రులు తగలయి, అన్ని బొర్రులు పెట్టేసుకుని మనం నవ్విచ్చేస్తున్నాడు ఆయన. కొన్ని చోట్ల చూశాను, నేను తగలయని కంటికి బొర్రులు పొడి చేసుకుంటున్నారు, రెప్పలకు బొర్రులు పొడి చేసుకుంటున్నారు, రెప్పలకు కూడా పెట్టుకుంటున్నారంట. చూసారు మీరు? చూసిందంట ఆవిడ రెప్పలకి. తర్వాత ఆ మధ్యన వరుష వెళ్ళాడంట వాక్యం బోధించడానికి. ఆయన ముక్కులో ఇంత పెట్టిందంట, ఈ ముక్కులో ఒక 1/2 కేజీ ఉంటుంది అంటున్నాడు ఆయన. నాకు ఒకటే డౌటు, రొంపట్టినప్పుడు ఏం చేస్తుంది అది? దీన్ని తగలయ్యా, రొంపట్టినప్పుడు ఎలా చీస్తుంది అని అడుగుతున్నాడు. ఎక్కడ చీస్తుంది? ఇంకది ఎంత ముక్కుకి బుర్రు ఎంత గడ్డపర్లా పెట్టిందంట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? పుట్టినప్పుడు లేదు, చచ్చేటప్పుడు లేదు, పీకెత్తున్నారు. ఒకరోజు ఒక ఆయన, పేరు చెప్పకూడదు కానీ, సమాధిలోకి తమ్మని తూకేశాడు. ఏంటి చచ్చిపోతాడా అని మేమందరం కంగారు పెడితే, ఏంటంటే బంగారపు ముక్క వదిలేశారు అన్నాడు. ఆ మొక్క తీసి తనకు పీకేసాడు, దాన్ని పట్టుకుని. అది 300 ఉంటుంది. మళ్ళీ ఆయన 10 మంది లాగవలసి వచ్చింది పై గోతులో నుంచి. ఏం మనుషులంటే వీళ్ళు! ఈ రోజు నుంచి అయినా ఆ బంగారం మీద, ఆ కూతురు మీద, ఆ పిల్లల మీద, ఈ వాసన వచ్చే శరీరం మీద, వాసన కదా మన శరీరం, మన కొంపు ఎదరోళ్ళకి తెలుస్తుంది. కొంతమంది బాబు ఇంక చెప్పాలా, ఇంకా దగ్గర నుంచి ఉమ్ములు చేస్తారు మాట్లాడేటప్పుడు. ప్రార్థన చేయండి అంటుంది, నేను మొహం దూషేస్తున్నా మీద వాసన కాదంట్లా. నా దగ్గర కూడా వాసన రావచ్చు. ఎస్, ఏమీ బాగలేని ఈ జీవితం మీద ఆశ పెట్టుకుని చాలా అలంకరించుకున్నా కూడా ఆ వాసన పోదు. ఎన్ని సెంటులు కొట్టుకున్నా ఆ వాసన పోదు. కాబట్టి ఏమీ తేలేదు, ఏమీ పట్టుకెళ్ళలేదు. ఆత్మసత్యం శరీరం నశిస్తుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, హృదయాన్ని లోకం కోసం, డబ్బు కోసం, శరీరం కోసం, పొలాల కోసం, మనుషుల కోసం కలవరం పెట్టుకోకండి. పోయేది పోనివ్వండి, వచ్చేది రానివ్వండి. ఎవడు వెళ్తానంటే అండి వెళ్ళమనండి, ఎవరు ఉంటారంటే వాళ్ళు ఉండమనండి. ఏది ఉందో అది ఉండనివ్వండి, ఏది లేదో అది పోనివ్వండి. మీరు సమస్తము దేవుడికి అప్పచెప్పండి. మీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పండి. మీకు కలిగి ఉన్నదంతా దేవుడికి అప్పచెప్పండి. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. మళ్ళీ యెహోవా ఇచ్చాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, మళ్ళీ యెహోవా ఇచ్చును కదా.
రానివ్వండి పోనివ్వండి. ఒక ఆయన ఒక తత్వం పాడాడు, వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకంట కదా. చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. బైబిల్ కూడా అదే చెప్తుంది. నువ్వు చేసిన దరిద్ర పనులు, నువ్వు చేసిన మంచి పనులు నీ వెంట వస్తాయి, దేవుడికి నీకు మధ్యలో నిలబడతాయి. ముగిస్తున్నాను. దేవుడికి నీకు మధ్యలో నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన చెడ్డ పనులు నిలబడతాయి. దానిని బట్టి దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచి ఇంకా చెడ్డ పనులు చేయొద్దు, అన్నీ మంచి పనులు చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గం సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు. అంటే దాంట్లో లోతైన అర్థం ఏంటంటే, నాలాగా జీవించి, నాలాగా మాట్లాడి, నాలాగా నడుచుకుంటేనే మీరు దేవుడి దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుతో మీ అందరి కలవరాలు ఎగిరిపోవాలి, మీ అందరి బెంగలు ఎగిరిపోవాలి. ఆ దానియేలు ఏడుస్తాడు, నా పెళ్ళం పడిపోయింది, నేను పడిపోయాను, మా అబ్బాయి పడిపోయాడు. ఎందుకు ఏడుతాడో, ఏమయ్యా దానియేలు ఎందుకు ఏడుతున్నావు? ఏడకూడదు కదా. నా కోసమే నీ జీవితం ప్రేమల పాలై నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. యేసు నీ గొప్ప త్యాగము ఎవరు చేయగలేనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నేను నీ త్యాగం మరణము గెలచిన నా ప్రభువా మరువలేను. నీ త్యాగం మరణము గెలచిన నా ప్రభువా మరువని వాడవని, నన్ను విడువని వాడవని, మరువని వాడవని, నన్ను విడువని వాడవని. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కాబట్టి ఈరోజు సందేశాన్ని బట్టి దేని గురించి బాధపడకండి కదా. చదువుకునే పిల్లలు ఫెయిల్ అయిపోయినా బాధపడకండి. భార్యాభర్తలు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా భయపడకండి. ఎవరైనా డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేసినా బాధపడకండి. మీ రోగం వచ్చినా బాధపడకండి. ఒక్క విషయంలో నమ్మండి, ఎవరు ఏం చేసినా దేవుడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆ నమ్మకంతో హాయిగా ప్రశాంతంగా మీరు భోంచేసి ప్రార్థన చేసి పడుకోండి. ఎందుకంటే రేపొద్దున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీరు హాయిగా ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నాకు అక్కడ స్థలం ఉంది, నాకు అక్కడ దేవుడు ఉన్నాడు, నాకు అక్కడ రాజ్యం ఉంది, నాకు అక్కడ నిత్య జీవం ఉంది, నాకు అక్కడ మహిమ గుడారం ఉంది. అన్నీ నాకు అక్కడ ఉన్నప్పుడు నాకు ఎందుకు చింత? ఈరోజు మీరు వాక్యం అర్థమైతే ఈ లోకం గురించి చింత విడిచిపెట్టండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాలం మందు అద్భుతమైన సువార్త ఇక్కడ ప్రకటించారు, మీ ఆత్మలో బలపరిచారు.
మేము ఎందుకు బాధపడాలి, ఎందుకు కలవరపడాలి? మేమేం తేలేదు కదా, మేమేం పట్టుకెళ్ళం కదా. ఉన్నదానితో తృప్తిగా జీవించమని మీరు చెప్తున్నారు. ఏమి జరిగిన నీ చిత్తం లేకుండా జరగదు. అనారోగ్యం వచ్చినా, ఆస్తులు పోయినా, మనుషులు మోసం చేసినా మేము బాధపడం. ఎందుకంటే నీవు మమ్మల్ని విడిచిపెట్టవు గనక. నీవున్నావన్న ధైర్యమే మాకు సంతోషం. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు, ఇంకా రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించి నీ మార్గంలో, సత్యంలో, జీవంలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి పక్క వీధి లావణ్య పాప గారి ఇంటికాడ